వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఆసు కపుల్ లైఫ్ ఆఫ్ అఖిల సుధీర్. మీరు కూడా మాలాగా బర్డ్స్తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వచ్చేయండి, కర్ణాటక కుశాల్ నగర్లో ఉన్న కావేరి నిసర్గధామ, వన్ స్టాప్ ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్. బర్డ్ పార్క్, డీర్ పార్క్, బోటింగ్, బ్యాంబూ ఫారెస్ట్ అండ్ బర్డ్స్ ఫీడింగ్. This is the entrance of the Kaveri Nisargadama. Entry ticket is 80 rupees for each person. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కావేరీ రివర్ని క్రాస్ చేసి వెళ్ళాలి. రోప్స్ అండ్ వుడ్తో సస్పెన్షన్ బ్రిడ్జ్ని అరేంజ్ చేశారు. ఈ బ్రిడ్జ్ మీద నడుస్తున్నప్పుడు వీ హ్యావ్ ఎ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. బ్రిడ్జ్ని క్రాస్ చేసి లోపలికి రాగానే అమ్మవారి విగ్రహం పెట్టారు. రైట్ సైడ్ ఏమో కూర్గ్ అండ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అన్ని హ్యాండీక్రాఫ్ట్సే. హ్యాండ్మేడ్ హ్యాండ్ బ్యాగ్స్, ఎలిఫెంట్స్ లైక్ డక్స్, ఇంకా కార్స్, బైక్స్ ఉంటాయి కదా చెక్కతో చేసినవి. ఈ బుక్ స్టాండ్ చూస్తుంటే చిన్నప్పుడు మా నాన్నమ్మ గుర్తుకొస్తున్నారు. ఇలా స్టాండ్ మీద భగవద్గీత పెట్టుకొని చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఈ క్రాఫ్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్పారు. స్టార్టింగ్లో చూపించిన ఏనుగు బొమ్మలు 16,000 చెప్పారు. ఇవి మనం కొనేం కాదులే అని చెప్పి వచ్చేసాను. ఇంకా మనం లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా బ్యాంబూ ఫారెస్టే. 64 ఎకర్ ఐలాండ్ ఫౌండ్ బై కావేరీ రివర్. ఈ నియర్ బై ప్లేసెస్ వాళ్ళని చాలామంది స్కూల్ పిల్లల్ని చూసాం మేము, కాలేజ్ పిల్లల్ని కూడా ఎక్స్కర్షన్స్కి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ట్రీ మీద మెడిసినల్ ప్లాంట్స్ మీద లైక్ వాటి నేమ్ రాస్తున్నారు. మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు టయర్డ్ అయిపోయి రిలాక్స్ అవ్వాలనుకుంటే మనం రెస్ట్ తీసుకోవడానికి సీట్స్ కూడా అరేంజ్ చేశారు. కొడావా మేల్ ట్రెడిషనల్ డ్యాన్స్ కోలాట్. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చే టూరిస్ట్కి వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ని చూపించడానికి ఇలా పిక్చరైజ్ చేశారు. లైఫ్ స్టైల్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ ఇన్ కొడగు. ఇక్కడ బ్యాంబూస్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఆల్మోస్ట్ చాలామంది బ్యాంబూ ఆర్ట్ వర్కే చేస్తారు. లైక్ ఇంట్లో యూస్ చేసుకోవడానికి బాస్కెట్స్ లాంటివి ప్రిపేర్ చేస్తారు. ఇంతకు ముందు రోజులలో కొడగు విలేజ్లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అందరూ ఎలా ఉంటారు, కలిసిమెలిసి ఏమేం పనులు చేసుకుంటారు, ఇంట్లో పిల్లలతో ఎలా ఉంటారు అండ్ పెట్ యానిమల్స్ అన్నిటిని చూపిస్తున్నారు ఈ పిక్చర్లో. ఇందాక మనం కొడవా మేల్ ట్రెడిషనల్ డ్యాన్స్ చూసాం కదా, కొంచెం ముందుకు వస్తే కొడవా ఫీమేల్ ట్రెడిషనల్ డ్యాన్స్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. డాన్స్ చేసే వాళ్ళందరి డ్రెస్సెస్ కూడా సేమ్ ఉన్నాయి, సేమ్ కలర్, సేమ్ స్టైల్ ఉన్నాయి. బ్యాంబూ ఫారెస్ట్లో కపుల్ ఫోటోషూట్ జరుగుతుంది. ఇక్కడ ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి వ్యూ అయితే చాలా బాగుంది. గౌడ కమ్యూనిటీ ట్రెడిషనల్ డ్యాన్స్. నేమ్ ఆఫ్ ద డాన్స్ ఈస్ కోలాట. వీళ్ళ డ్రెస్సెస్ చాలా యూనిక్గా ఉన్నాయి, నాకు కరాటే డ్రెస్సెస్ లాగా అనిపించాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా బ్యాంబూ ఫారెస్ట్లో ఫోటోషూట్ చేసుకుంటున్నారు. నౌ ద రియల్ ఫన్ స్టార్టెడ్. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద బర్డ్ పార్క్. ఈచ్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 2 పర్సన్స్ ఉన్నాం కాబట్టి 100 రూపీస్ టికెట్. మనం లోపలికి వెళ్ళకుండానే చూసారా బర్డ్స్ విజిల్స్ వినిపిస్తున్నాయి. ఈ ఆర్చ్లో నుంచి లోపలికి వెళ్ళాలి. ఎంట్రన్స్లోనే మనకి బర్డ్స్ కేజ్ పెట్టున్నారు. మనం ఇక్కడ బర్డ్స్ని టచ్ చేసి ఆడుకోవాలి అని అంటే పే చేయాలి. పర్ పర్సన్ 80 రూపీస్ ఫర్ మకావో. ఇక్కడ మొత్తం 3 మకావ్స్ ఉన్నాయి. 2 ఏమో ఎల్లో అండ్ బ్లూ కలర్లో ఉన్నాయి, ఒకటేమో కంప్లీట్ వైట్ కలర్లో ఉంది. మనకి ఇక్కడే పక్కన డిస్క్రిప్షన్లో ఇచ్చారు బర్డ్ డీటెయిల్స్ అని చెప్పి. ఏ కంట్రీ బ్రీడ్, ఎంత ఏజ్, ఎంత లైఫ్ స్పాన్ అనేది కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ పక్కనే సన్ కార్న్యూర్ అని చెప్పి చిన్న చిన్న బర్డ్స్, లవ్ బర్డ్స్లా ఉన్నాయి. వీటితో కూడా మనం ఆడుకోవచ్చు. ఒక పర్సన్కి ఎంట్రీ 50 రూపీస్. నౌ ద రియల్ ఫన్ విత్ మకావో. మకావోకి చాలా ఆకలి ఎక్కువ అనుకుంటా, దాని బీక్తో పొడుస్తూనే ఉంది ఏమైనా తినడానికి దొరుకుతుందా అని. బర్డ్స్కి ఫీడ్ చేద్దామని చెప్పి చేతిలో ఫీడ్ పెట్టుకోగానే ఇలా వాలిపోయాయి. అవి అయ్యిందాకా కదలట్లేదు. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడడానికి, భలే అనిపిస్తున్నాయి. నేనైతే కావేరీ నిసర్గధామ మొత్తంలో కల్లా బర్డ్ పార్క్ అయితే చాలా ఎంజాయ్ చేశాను. బయట ఎక్కడైనా బర్డ్స్ని టచ్ చేయాలంటే అసలు సాధ్యమే కాదు. మనం ఇలా చేయబెట్టగానే తుర్రును ఎగిరిపోతాయి, కానీ ఇక్కడైతే అవే మన దగ్గరకు వస్తున్నాయి. నాకు మళ్ళీ వెళ్ళాలని చెప్పి కొంచెం చేతిలో ఫీడ్ తీసుకుంటున్నాను. అవి మా హస్బెండ్ దగ్గర నుంచి నా దగ్గరికి ఎగురుకుంటూ వచ్చేసాయి. ఎక్కడో దూరంగా చెట్టు మీద వాలి ఉండడమో, లేదంటే మన పెరట్లో పొద్దున్నే వచ్చి కిచకిచా అనడమో, లేదంటే ఎక్కడైనా బర్డ్ పార్క్కి వెళ్ళినప్పుడు బర్డ్స్ని కేజ్లో చూడడం మాత్రమే జరిగింది. కానీ ఇక్కడ మాత్రం డైరెక్ట్గా ఇన్ని బర్డ్స్ నా చేతిలో ఉంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. నాకైతే చాలా మెమరబుల్ మూమెంట్స్ ఇవైతే. అండ్ నెక్స్ట్ టర్న్ టు ఇగునా.
ఇగునాని చూస్తే నాకు భయమేసింది. పట్టుకోవాలన్నా కూడా భయమేసింది. అందుకే నేను ధైర్యం చేయలేదు. మా హస్బెండ్ మాత్రం నేను పట్టుకోవాల్సిందే అని చెప్పి పట్టుకున్నారు. ఇగునా పేరు ర్యాంబో అంట. తనతో ఎలా డీల్ చేయాలో కూడా మనకి గైడెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ర్యాంబో ర్యాంబో అని చెప్పి దాంతో మాట్లాడుతున్నారు. తల మీద చేయి పెట్టాలి అని కూడా చెప్తున్నారు. వాళ్ళు చాలామంది కంప్లీట్గా తెలుగే మాట్లాడుతున్నారు. మన తెలుగులో ఎక్కడికి వెళ్ళినా బతికేయచ్చు అనుకుంటా. ఇంకా చాలా బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. చైనీస్ గూస్ అంట. నాకు ఏ కైండ్ ఆఫ్ డక్స్ లాగా అనిపించాయి. ఇక్కడ ప్రతి బర్డ్కి ఏ బర్డ్ కా బర్డ్ సపరేట్గా ఫెన్సింగ్ వేసేసారు. ఆస్ట్రిచెస్ ఉన్నాయి పక్కన. ఆస్ట్రిచ్కి ఫీడ్ చేయడానికి ఈచ్ పర్సన్కి 20 రూపీస్ అంట. ఆస్ట్రిచ్ చాలా పెద్దగా ఉంది. పాపం ఆకలేస్తున్నట్టుంది. కానీ ఇక్కడ ఫీడ్ చేద్దాము అనంటే గైడ్ చేయడానికి ఎవరు పర్సన్స్ లేరు. అందుకే ఎవరు పెట్టట్లేదు. పాపం వాటికేమో చాలా ఆకలేస్తుంది. ఇక్కడున్న అన్ని బర్డ్స్కి ఎవరి కేజెస్లో వాళ్ళకి సపరేట్గా షెల్టర్ లాగా పెట్టారు. లైక్ వాన్ వచ్చినా లేదంటే నైట్ టైం స్టే చేయడానికి అంతా కేర్ఫుల్గా చూసుకుంటున్నారు. టర్కీ అంట. అంటే టర్కీ బర్డ్స్. మనకి టర్కీ కోళ్ళు అంటారు కదా, అవి ఇక్కడున్నాయి. అమెరికన్ సిల్కీ చికెన్ అండ్ గునియా ఫౌల్ ఇవి కూడా హెన్కి సంబంధించినవే. ఇక్కడ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ హెన్స్ ఉన్నాయి. కొన్ని అమెరికన్ అంట, కొన్ని గినియా అంట, కొన్ని టర్కీ అంట. ఇట్లా నెమ్మలి పింఛం లాగా కూడా పింఛం విప్పుతుంది ఒక కోడి. మీకు చూపిస్తాను. అది కొన్ని చూడండి, చాలా పెద్ద సైజ్గా అనిపిస్తుంది. పింఛం విప్పింది. నాకు తెలిసి డాన్స్ వేయాలనిపిస్తుంది అనుకుంటా. మన ఇండియన్ హెన్స్ కూడా ఉన్నాయి. కొక్కరక్కో అని అరుస్తున్నాయి. ఎర్లీ మార్నింగ్ 6కి మన ఊర్లో ఉంటే ఎలా అరుస్తాయో అలానే. సిల్వర్ ఫీజెంట్ అంట. లైఫ్ స్పాన్ వచ్చేసి 15 to 20 years. ఇది యాజ్ ఇట్ ఈజ్ నెమలిలానే ఉంది, కానీ ముక్కు దగ్గర మాత్రం కోడిలాగా ఉంది. 2 బ్రీడ్స్ కలిపితే వచ్చింది అనుకుంటా. పక్కన కేజ్లో తాంబేలు ఉన్నాయి. ఒకటి ఫీడ్ తింటుంది, ఇంకొక 2 వెనక సైడ్ మెల్లిగా నడుస్తున్నాయి. గోల్డెన్ ఫీజెంట్. దీని డైట్ బెర్రీస్ అండ్ సీడ్స్ అంట. అవి మాత్రమే తింటుందంట. లైఫ్ స్పాన్ వచ్చేసి 10 to 20 years అంట. ఇది ఆల్మోస్ట్ ఫారెస్ట్లోనే మనకి దొరుకుతుంది. ఎక్కడైనా పార్క్స్లో పెట్టాలి అని అంటే ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. ఇది కూడా ఏ కైండ్ ఆఫ్ పీకాక్ ఫ్యామిలీ. డాన్స్ చేస్తుంది, పింఛం కూడా విప్పుతుంది. రింగ్ నెక్ ఫీజెంట్. యూరోప్ అండ్ నార్త్ అమెరికన్ బ్రీడ్. దీని డైట్ వచ్చేసి సీడ్స్, గ్రెయిన్స్ అండ్ రూట్స్. దీని నెక్ వచ్చేసి రింగ్ లాగా రౌండ్గా ఉంటుంది, అందుకే రింగ్ నెక్ ఫీజెంట్ అని అన్నారు. ఈ బర్డ్స్ పేరు స్మాల్ కార్న్యూర్. ఇందాక మనం చూసినవి సన్ కార్న్యూర్. వాటి కన్నా సైజ్ చిన్నగా ఉన్నాయి, అందుకే స్మాల్ కార్న్యూర్ అని అంటున్నారు. స్మాల్ కార్న్యూర్ బర్డ్స్ కూడా ఫీడ్ చేయొచ్చు. ఈ బర్డ్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఎల్లో, బ్లూ, గ్రీన్ ఉన్నాయి. సన్ కార్న్యూర్ అయితే ఓన్లీ ఎల్లో అండ్ గ్రీన్ ఉన్నాయి. నేను మళ్ళీ సిల్వర్ ఫీజెంట్ దగ్గరకు వచ్చాను. ఒక చిన్న హోప్, పింఛం ఏమన్నా విప్పితే చూద్దామని. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఇంత దూరం వచ్చినందుకు ఈ ప్లేస్ అయితే నాకు వర్త్ అనిపించింది. మా కవ్వ ఇంకా ఆకలితోనే ఎదురు చూస్తుంది, తినడానికి ఏమైనా పెడతారేమో అని. బర్డ్ పార్క్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత రూఫ్ టాప్ హౌస్ ఉంటుంది. రూఫ్ టాప్ హౌస్ పైకి వెళ్ళి చూస్తే మనకి బ్యాంబూ ఫారెస్ట్ అంతా కనిపిస్తుంది. మనం డీర్ పార్క్కి వచ్చేసాము. డీర్ పార్క్కి వచ్చాము అంటే డీర్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకోవడానికి అయితే ఆప్షన్ లేదు. డీర్స్కి మనకి మధ్యలో అయితే ఒక పెద్ద ఫెన్సింగ్ లాగా ఉంటుంది. మనమైతే బయట నుంచే చూడాలి. ఇక్కడ పెద్ద పెద్ద జింకలు ఉన్నాయి. జింకలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని వాటికి చిన్న చిన్న కొమ్ములు ఉన్నాయి, అవి మాత్రం పిల్లలు అనుకుంటా. కొన్ని జింకలకు మాత్రం స్ట్రైట్గా పెద్దగా ఒకటే ఉంటుంది. ఈ జింకకు చూడండి, స్ట్రైట్గా పెద్దగా ఒక కొమ్మే ఉంది.
మీకు ఇంకొక వెరైటీ ఆఫ్ జింకని చూపిస్తాను. ఇక్కడ చూడండి, పెద్ద కొమ్ములుండి దానికే ఇంకా చిన్న చిన్న కొమ్ముల్లాగా వచ్చాయి. ఒక చెట్టుకి ఎలా అయితే కొమ్మ నుంచి ఇంకొక కొమ్మ వస్తుందో, ఇలా మొత్తం జింకలకి మనకి మధ్యలో డివైడర్ లాగా మొత్తం ఫెన్సింగ్ పెట్టేశారు. మనకే భయం ఉండదు. ఇక్కడ రూఫ్ టాప్ హౌస్ కూడా పెట్టారు. మనం పైనుంచి జింకల్ వ్యూ ఎలా ఉంటుంది, ఇంకా అడవి వ్యూ ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు. మధ్యాహ్నం 2-3 కూడా అంత ఎండలో కూడా మాకు కొంచెం స్వెట్టింగ్ కూడా అనిపించలేదు. అసలు ఎండ కూడా అనిపించలేదు, ఎందుకంటే మొత్తం ఫారెస్టే కాబట్టి. అండ్ ఇక్కడ నిసర్గధామ ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా ఉంది. మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఇక్కడే తినేసాము. మనం ఎంట్రన్స్లో వచ్చినప్పుడు నిసర్గధామ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది కదా, అదే ఇది. ఎంత బాగుందో వ్యూ చూడండి. దాని కిందనే బోటింగ్ కూడా ఉంది. ఒక ఫ్యామిలీకి ఒక బోట్ ఇచ్చేస్తారు. మనమే బోటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సైక్లింగ్ లాగా సైకిల్ చేస్తుంటే మనం ఏ డైరెక్షన్లో తిప్పితే ఆ డైరెక్షన్లో వెళ్తుంది. మేమైతే బోటింగ్ చేయలేదు. మన ఊర్లో హుసేన్ సాగర్లో కూడా బోటింగ్ ఉంటుంది కదా, అక్కడ చేయొచ్చే కావాలంటే. ఇప్పుడైతే టైం కుదరదు, షాపింగ్ చేసుకోవాలి కదా అని చెప్పి షాపింగ్కి వెళ్ళిపోయాము. ఈ షాప్స్ అన్నీ యాక్చువల్గా నిసర్గధామకి ఎంటర్ అవ్వకముందే బయట పార్కింగ్ ఏరియా తర్వాత మొత్తం ఉంటాయి. కూర్గ్ ఫేమస్ స్పైసెస్ ఇంకా కాఫీ పౌడర్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ. ఇంకా చేత్తో చేసిన బ్యాగ్స్ ఉన్నాయి, లైక్ అన్ని హ్యాండ్మేడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువే అనిపించింది. మరి నాకైతే వర్త్ అనిపించింది ఇక్కడ షాపింగ్ చేసినందుకు. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్ కూడా చాలా ఉన్నాయి. మనకి ఫుడ్ అయితే ఆంధ్ర స్టైల్లోనే ఉంది. మన ఆంధ్ర ఫుడ్ అయితే ఏం మిస్ అవ్వలేదు మేము. పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఫ్యామిలీస్తో కార్స్లో వచ్చిన వాళ్ళు పార్క్ చేసుకోవచ్చు, ఇద్దరు వచ్చిన వాళ్ళు బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. ఇంకా బస్సెస్లో స్కూల్ పిల్లల్ని, కాలేజ్ పిల్లల్ని ఎక్స్కర్షన్స్కి తీసుకొస్తున్నారు కదా, వాళ్ళు కూడా పార్క్ చేసుకోవడానికి ఉంది. ये 80% कॉफी 20% चिकोरी, वो तो प्योर कॉफी नहीं आता. 80% कॉफी आता है, 20% मिक्स आता है. कोई ऐसा ये मिक्स है, ये आपको 100%. हाँ जो है, जब थोड़ा बॉईल करना पड़ेगा, ये डायरेक्ट दूध से मिक्स कर सकते हैं. నేను కాఫీ పౌడర్ ఇంకా స్పైసెస్ తీసుకున్నాను. ఇన్స్టెంట్ ఒకటి, ఫిల్టర్ కాఫీ ఒకటి తీసుకున్నాను. ప్యూర్ కాఫీ పౌడరే తీసుకున్నాను. కొన్ని వాటిల్లో 20% చికోలీ కూడా మిక్స్ అవుతుందంట. కూర్గ్ మొత్తంలో ఫేమస్ ఏంటి అంటే కాఫీ పౌడర్, టీ పౌడర్, స్పైసెస్ పక్కన పెడితే హోమ్ మేడ్ వైన్స్ అంట. We ended up our Kaveri Nisargadama trip with shopping. Please like, share and subscribe. Thank you for watching.